హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ఈరోజైతే మీకు ఇన్స్టెంట్గా టమాటా చట్నీ 1 మంత్కి పాడవకుండా ఉండటానికి టమాటా చట్నీ ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను. మీకు నచ్చితే ట్రై చేసుకోవచ్చు. ఇది టమాటా సీజన్ కాబట్టి ట్రై చేసుకుంటే మంచిది. నేనైతే ఫ్రెష్గా 1 కేజీన్నర టమాటాలు తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగేసి ఆయిల్ ఏమి వేయకుండా ఒట్టిగా టమాటాలను ఉడకబెట్టేసిన వాటర్ అంతా పోయిన దాకా ఉడకబెట్టి దాంట్లో పసుపు ఉప్పు వేసి బాగా ఉడకబెట్టిన. పక్కన ఏం చేస్తున్నానంటే కొంచెం మెంతులు జీలకర్ర ధనియాలు ఇవి వేసేసి రోస్ట్ చేసి పౌడర్ని కూడా ఆ పేస్ట్లోనే టమాటా పేస్ట్లోనే వేసి కలిపి ఉడకబెడతాను. దాంతోపాటు కొన్ని మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని పక్కన ఉంచుకొని ఒక బాణీ తీసుకొని దాంట్లో మళ్ళీ కొంచెం ఎల్లిపాయలు తీసుకొని తాలింపు గింజలు తీసుకొని వీటిని కరివేపాకు ఎండుమిర్చి ఎల్లిపాయలను అయితే కొంచెం కచ్చాపచ్చా దంచుకోవాలి. తాలింపు వేసేసాను. దాంట్లో ఇప్పుడు మనం ముందస్తంగా ప్రిపేర్ చేసుకొని మిక్సీ పెట్టుకున్న టమాటా ఉంది కదా, దాన్ని వేసి ఆయిల్ వేసి కొంచెం మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకుంటే పచ్చడి ఉంటుంది, కేక్ అనమాట. ఇన్స్టెంట్ 1 మంత్ వరకు అయితే చట్నీ ఎక్కువ పోదు. థ్యాంక్ యూ.